ఉన్న సిబ్బందిని మరియు వినియోగదారులను నియంత్రించడం వారి మొదటి ప్రాధాన్యత. ఎవరూ ప్రతిఘటించకూడదని మైకేల్ కఠినంగా ఆదేశించాడు. ప్రణాళిక ప్రకారం వారు నేరుగా వాల్ట్ వైపు వెళ్లారు. మైకేల్ హెచ్చరిస్తూ తలుపును తెరవమని ఒత్తిడి చేశాడు. పరిస్థితులు మరింత దిగజారక ముందే పని పూర్తి చేయాలని అతను నిశ్చయించుకున్నాడు. సమయం చాలా తక్కువగా ఉంది. బందీలను ఒక క్రమ పద్ధతిలో ఉంచడం భద్రతకు అవసరం. మైకేల్ వారిని లొంగిపోవాలని సూచిస్తూ చేతులు వెనుకకు ఉంచాలని ఆదేశించాడు. వారు ఎదురుతిరిగే ప్రయత్నం చేయకుండా ఉండటం కోసం ఈ చర్య అనివార్యమైంది. లోపల విస్ఫోటనం కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఒక సభ్యుడు పేలుడు పదార్థాలను అమర్చడానికి ముందుకు వచ్చాడు. ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరిని భయం ఆవరించింది. గందరగోళం పెరగకుండా ఉండేందుకు బందీలను ఒక సురక్షిత ప్రాంతంలో బంధించాలని నిర్ణయించారు. మైకేల్ తన అనుచరులను పురమాయిస్తూ బందీలను క్లోసెట్లోకి నెట్టమని చెప్పాడు. వారు ప్రాణభయంతో కేకలు వేస్తున్నప్పటికీ ప్రణాళిక అమలులో ఎటువంటి జాప్యం జరగకూడదని అతను స్పష్టం చేశాడు. గది బయట ఎవరూ ఉండకూడదని, అందరూ లోపలికే వెళ్లాలని మైకేల్ గట్టిగా అరిచాడు. నిర్ణీత సమయంలో వారిని బంధించడం ద్వారా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అంతా సిద్ధమైన తర్వాత నగదు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. భారీ మొత్తంలో ఉన్న నగదును చూసి వారిలో ఉత్సాహం పెరిగింది. మైకేల్ నగదును సేకరించడం ప్రారంభించమని చెప్పాడు. అయితే వారు కేవలం క్రమసంఖ్య లేని నోట్లను మాత్రమే తీసుకోవాలని జాగ్రత్త పడ్డారు. తద్వారా వాటిని గుర్తించడం కష్టమవుతుంది. అక్కడ ఉన్న పని పూర్తయిందని నిర్ధారించుకుని వారు బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని బయటకు వెళ్లే దారిలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. మైకేల్ ముఖాన్ని ఒక వ్యక్తి గుర్తించాడు. నువ్వు రోజుకు వేల విషయాలను చూస్తుంటావు. దీనిని కూడా వాటిలో ఒకటిగా మర్చిపో అని మైకేల్ హెచ్చరించాడు. ఆ తర్వాతి క్షణం ఒక కాల్పుల శబ్దం వినిపించింది. మైకేల్ తన సహచరుడి వైపు తిరిగి, అలా చేయవలసిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాని ఇప్పుడు దుఃఖించడానికి సమయం లేదు. ప్రాణాలను కాపాడుకోవడమే ముఖ్యం. బయట పోలీసుల సైరన్లు వినిపిస్తున్నాయి. మైకేల్ తన బృందాన్ని కవర్ తీసుకోమని ఆదేశించాడు. వారు తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం పేలుడు ద్వారా దారిని సుగమం చేసుకోవడం. మైకేల్ సరిగ్గా సమయానికి ఛార్జీలను అమర్చాడు. భారీ శబ్దంతో గోడ కూలిపోయింది. గాలిలో తుపాకీ గుళ్ల శబ్దం ప్రతిధ్వనిస్తోంది. పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. మైకేల్ తన సహచరుడిని షట్టర్ స్విచ్ నొక్కమని చెప్పి బయటకు దూకాడు. అక్కడ ఉన్న భారీ పోలీసు బలగాలను చూసి వారు ఆశ్చర్యపోయారు. పోలీసుల వ్యూహాలను అధిగమిస్తూ వారు ముందుకు సాగారు. అడ్డుగా వచ్చిన వారిని తొలగించుకుంటూ తమ వాహనం ఉన్న వైపు పరుగు తీశారు. తీవ్రమైన కాల్పుల మధ్య వారు ఒక కిటికీ ద్వారా బయటపడ్డారు. కారు ఉన్న ప్రాంతానికి చేరుకోవడం ఇప్పుడు వారి ప్రధాన లక్ష్యం. ఈ ఆపరేషన్ ఊహించిన దానికంటే చాలా ప్రమాదకరంగా మారింది. ఇది తమ వృత్తిపరమైన బాధ్యతల్లో భాగం కాదని ఒకరు భావించినప్పటికీ వెనక్కి తగ్గే అవకాశం లేదు. నగదులో తన వాటాను తాను భద్రపరుచుకున్నానని ఒకరు అరిచారు. కాని బయటపడటం అంత సులభం కాదని వారికి అర్థమైంది. చివరకు వారు కారును చేరుకున్నారు. వేగంగా అక్కడి నుండి నిష్క్రమించారు. పోలీసులు వెంబడిస్తుండగా కారు అద్దం వెనుక నుండి శత్రువుల ముఖాలను మైకేల్ గమనించాడు. పోలీసుల దిగ్బంధనం కారణంగా వారు దారి మళ్లించాల్సి వచ్చింది. పోలీసుల వ్యూహం వారిని ఇరుకున పడేసేలా ఉంది. తదుపరి ప్రణాళిక ప్రకారం వారు హెలికాప్టర్ ఉన్న చోటుకు చేరుకోవాలి. మైకేల్ తన సహచరులకు ధైర్యం చెబుతూ హెలికాప్టర్ ఉన్న చోటుకు వెళితేనే తాము సురక్షితంగా ఉంటామని నొక్కి చెప్పాడు. మార్గమధ్యంలో పోలీసుల తనిఖీలను తప్పించుకుంటూ ప్రయాణించారు. కానీ దురదృష్టవశాత్తు వారి వాహనం దెబ్బతిన్నది. దానిని వదిలివేసి కాలినడకన ముందుకు సాగడం తప్ప మరో మార్గం లేకపోయింది. నిర్ణీత ప్రదేశానికి చేరుకునే సమయానికి హెలికాప్టర్ కనిపించలేదు. అదే సమయంలో ఒక స్నైపర్ గుండు బ్రాడ్ను తాకింది. పరిస్థితి విషమించింది. మైకేల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తన స్నేహితుడు ట్రెవర్ను అక్కడి నుండి పారిపోమని మైకేల్ కోరాడు. తన గాయం చాలా తీవ్రమైనదని, తాను మరణించడం ఖాయమని మైకేల్కు అర్థమైంది. ట్రెవర్ అయిష్టంగానే అక్కడి నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
ట్రెవర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులపై ఎదురుదాడి చేస్తూ అడవిలోకి పారిపోయాడు. మైకేల్ తన ప్రయాణాన్ని అక్కడే ముగించాడు. కొన్ని రోజుల తర్వాత మైకేల్ అంత్యక్రియలు జరిగాయి. మైకేల్ ఎప్పుడూ ఒక మంచి పౌరుడిగా ఉండకపోవచ్చు, కాని అతను ఒక మనిషిగా తన బాధ్యతలను నిర్వహించాడు. అతను ఒక వీరుడిలా మరణించలేదు, కాని తన కుటుంబం కోసం పోరాడాడు. మతగురువు మాట్లాడుతూ, మనం పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తామని, భగవంతుడి మర్మాలను ఎవరూ ఊహించలేరని చెప్పారు. చివరగా, భగవంతుడు మైకేల్ ఆత్మకు శాంతిని మరియు కరుణను ప్రసాదించాలని ప్రార్థిస్తూ కార్యక్రమం ముగిసింది.